అజయ్ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు ఇక్కడ ఒక పాయింట్, వర్మ గారు ఇందాక బాలా గారు ఒకటి కోట్ చేశారు. 2014లో వాళ్ళు ఏదైతే స్థానిక సంస్థల్లో చూపించారో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చూపించింది అని. మీరు ఒక చిన్న విషయం కరెక్షన్ చేసుకోవాలి బాలా గారు. 2014లో చంద్రబాబు గారు జూన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఎక్కడ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేదు సార్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలు జరిగినాయి సార్. అప్పుడు సీఎం గా చంద్రబాబు గారు లేరు కాబట్టి మేము నేర్పించలేదు సార్ ఎవరికి కూడా ఏ విధంగా నామినేషన్ పత్రాలు లాక్కోవాలి, ఏ విధంగా విధ్వంసాలు చేయాలి, ఏ విధంగా గతంలో మీరు ఏం చేశారు? జూమ్ లో ఉన్నారు కదా, ఒక నిమిషం అండి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రోత్సహించడం కోసం కూర్చొని మాట్లాడుతున్నారా? తెలుసుకోండి కనీసం. నాయకుడు కదా ఆయన. ప్రెసిడెంట్ అంటే నేను మ్యూట్ పెట్టి వరకు దయచేసి ప్యానలిస్టులు వెళ్ళకండి. నేను చెప్తానే ఉన్నాను, మీరు రాసుకోండి, మీ టర్మ్ వస్తుంది. ఎక్కడో జూముల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి మనం అడ్డుపడితే నేను ఇస్తానండి. అదే రెస్పాండ్. మనము డిబేట్ లో అజయ్ గారు ఉన్నారు, ఆయన వర్షం ఆయన ఏదో సరే ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దండి. సరే ఒక్క నిమిషం జూముల్లో జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి మీరు క్రాస్ టాక్ చేస్తారేంటండి? ఒక్క నిమిషం అజయ్ రెస్పాండ్. వర్మ గారు నేను అదే చెప్తున్నాను. బాలా గారు అది అనలిస్ట్ కొంచెం ఓపికతోటి ఉండండి, ఓపికతోటి వినండి. మీరు ఎందుకంటే స్టూడియోలో ఉన్నారు, మేము ఎక్కడో జూమ్ లో ఉన్నాం. రాసుకోండి సార్, ఒక పేపర్ ఒక పెన్ను రెండు ఉంటే రాసుకోండి. చదువుకున్న వాళ్ళే కదా, మళ్ళీ చెప్పించుకోకండి. ఇక్కడ వర్మ గారు ఇంకొక విషయం, యాక్చువల్ గా పుణ్యశీల గారు ఏమన్నారంటే మా నాయకులకి మాట చెప్తే మీకెందుకు భుజాలు తడుముకుంటున్నారని. పుణ్యశీల గారు మేమేం భుజాలు తడుముకోవట్లేదమ్మా, ఎందుకంటే నేను మీ నాయకుడు చెప్పిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు. ఇందాక వర్మ గారు వేశారు ఆ ప్రశ్న, మీకు కంటి మీద పునుపు లేకుండా పోతుందంట కదా అంటే మాకు అవసరం లేదని చెప్పా నేను. మీ నాయకుడు మీతో 100 చెప్పుకోవచ్చు, 100 సార్లు చెప్పుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని పోటీ చేయమని చెప్పొచ్చు, పోటీ చేయొద్దని చెప్పొచ్చు. మీ నాయకుడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పాడు కదా, ఆ రోజు ప్రభుత్వం ఇంత డబ్బులు ఇస్తుంది, ఇంతమంది జనాభాకి ఏకగ్రీవాలు, ఎన్ని ఏకగ్రీవాలు అయితే అన్ని ఏకగ్రీవాలు చేయండి అని చెప్పేసి మీ నాయకుడే కదా. ఈ రోజు ఏకగ్రీవాలు జరగకూడదని చెప్తుంది కూడా మీ నాయకుడే కదా. అజయ్ ఒకటి స్ట్రైట్ గా చెప్పండి, మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ ఫాలో అవుతున్నారా? ఏమైనా కథనాలు బాగా వింటున్నారా? ఎందుకంటే మీకు సపోర్ట్ చేసి వాటిలో కూడా చాలా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే జనసేన ఏదో రివర్స్ అయింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు సీరియస్ గా ఉన్నారు, ఆయన అంతా ఇంతకు ముందు అంత చురుగ్గా ఇందులో ఉండట్లేదు.